కీర్తన గ్రంథము 99వ అధ్యాయము చదువుకుందాం. తొమ్మోసి లక్ష్మి వచ్చి నడిపించవలసిందిగా మనం చేస్తున్నాం. 99వ దావీదు కీర్తన. యెహోవా రాజ్యం చేయుచున్నాడు, జనములు వణుకును. ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదులును. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు. యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరిచి ఉన్నావు. యాకోబు సంతతి మధ్య నీవు నీతిని న్యాయములను జరిగించి ఉన్నావు. మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుడి. మేఘస్తంభంలో నుండి ఆయన వారితో మాట్లాడెను. వారు ఆయన శాసనములను కట్టడలను వారు అనుసరించిరి. యెహోవా మా దేవా, నీవు వారికి ఉత్తరమిచ్చితివి. వారి క్రియలను బట్టి ప్రతికారం చేయుచుని వారి విషయంలో నీవు పాపం పరిహరించు దేవుడు వైతివి. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. అందరం కలిసి చదువుకుందాం. 9వ వచనం. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడుడి. పరిశుద్ధుడైన యేసయ్య నామములో మీ అందరికీ వందనాలండి. ప్రియమైన వారులారా, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా ఆలకిద్దాం. దయచేసి వాక్యం మీద మీ మనసు ఉంచవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. అందరం ఒకసారి హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వారులారా, నేటి దిన వాక్యాంశముగా నీకు ముందుగా తెలియదా? ఏంటండి? నీకు ముందుగా తెలియదా? అది ఈరోజు మన యొక్క వాక్యాంశము. ప్రియమైన వారులారా, క్రైస్తవులముగా, దేవుని బిడ్డలముగా యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించిన దేవుని పక్షమున నిలిచిన వారముగా, ప్రియమైన వారులారా, మనకి అన్నీ కూడా తెలుసు. ఏది మంచి ఏది చెడో తెలుసు. ఇలా జీవించకూడదని తెలుసు, కానీ అలాగే జీవిస్తూ ఉంటాం. ప్రియమైన వారులారా, ఇలా మాట్లాడకూడదని తెలుసు, ఇలా ప్రవర్తించకూడదని తెలుసు, ఈ వ్యసనములో ఉండకూడదని తెలుసు. తెలుసా తెలీదా? ముందుగా అన్నీ తెలుసు. ప్రియమైన వారులారా, ఈ మార్గంలో నడవకూడదని మనకు తెలుసు. మీకే కాదు, నాకే కాదు, ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారో అందరికీ తెలుసు, ముందుగానే తెలుసు. ఈ మద్యపానము సేవించకూడదని, ఈ అక్రమ జీవితము కలిగి ఉండకూడదని, ఈ అన్యాయంగా సంపాదించకూడదని, ఈ అపవిత్రమైన చూపు చూడకూడదని తెలుసు. కానీ ఆ విధముగానే జీవిస్తూ ఉంటారు. కారణం ఏంటండి? కారణం ఏంటి? ఇలా చేయకూడదని తెలిసి కూడా అలాగే చేస్తూ ఉంటారు, అలాగే జీవిస్తూ ఉంటారు. కారణం ఏంటంటే శరీరాశలను విడిచిపెట్టుకోలేక. ఏంటండి? శరీరాశలను, లోకాశలను వదులుకోలేక క్రైస్తవ్య సమాజము దేవునికి దూరం అయిపోతూ ఉంది. ప్రియమైన వారులారా, ముందే తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. మనకి ఎవరు బోధించిన అవసరం లేదు. మనకి బైబిల్లో ఏ అంశం ఏంటో, ఏ వాక్యం ఏంటో, దాని అంతరార్థం ఏంటో, దాని యొక్క ఆత్మీయ అర్థం ఏంటో ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ పరిశుద్ధమైన జీవితము జీవించడానికి ఇష్టపడము, దేవునిలో స్థిరముగా నిలబడడానికి ఇష్టపడము. కారణం ఏంటంటే శరీరాశలు, లోకాశలు, వాటిని జయించలేని పరిస్థితిలో ఈరోజు క్రైస్తవ ప్రియమైన వాళ్ళ క్రిస్టియానిటీ అంతా కూడా దిగజారిపోతూ ఉంది, నామకార్థముగా జరిగిపోతూ ఉంది. ఏదో వచ్చి వెళ్ళిపోయే స్థితిలో, గృహకూడి కదా, వెళ్ళి కూర్చొని 10 నిమిషాలు కూర్చొని వచ్చేద్దాం. అవును, ప్రార్థన చేసుకోవాలి కదా, ఒక 5-10 నిమిషాలు మోకరించి ప్రార్థన చేద్దాం. వాక్యం చదవాలి కదా, ఏదో మొక్కుబడిగా ఒక 4-5 వచనాలు చదవడం. అన్నీ తెలిసి కూడా ప్రియమైన వాళ్ళరా
దేవునికి దూరం అయిపోతున్న పరిస్థితిలో నేటి మనుషులు, క్రైస్తవులు ఉన్నారు ప్రియమైన వాళ్ళారా. అందుకనే పేతురు భక్తుడు ఒక వాక్యము బోధిస్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చదవండి. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించుడి. ప్రియులారా, మీరెవరట? పరదేశులను యాత్రికులనై ఉన్నారు. మీరు ఈ దేశస్థులు కాదు, ఈ భూలోకానికి సంబంధించిన వాళ్ళు కాదు. ఇది కేవలము యాత్రికులమై ఉన్నవట, ప్రయాణంలో ఉన్నవట. ఎందులో ఉన్నామండి? ప్రయాణం చేస్తూ ఉన్నామట. అయితే మీరు ప్రయాణములో ఉన్నారు కాబట్టి, మీరు పరదేశులుగా ఉన్నారు కాబట్టి, మీరు యాత్రికులుగా ఉన్నారు కాబట్టి, ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను ఏం చేయమంటున్నాడు? విసర్జించుడి. ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలు. హల్లెలూయా. దేనికి విరోధముగా పోరాడుతాయంట? ఆత్మకు. ఆత్మ శాశ్వతమా? శరీరము శాశ్వతమా? ఆత్మ శాశ్వతం. ఆత్మ విలువైనదా? శరీరం విలువైనదా? ఆత్మ. శరీరము కేవలము, చూడండి ఎంత బాగా చెప్తున్నారు, అన్నీ తెలుసు మనకి. శరీరం కేవలము నిష్ప్రయోజనము. ఆత్మే, చెప్పండి, ఆత్మే జీవింపజేయుచున్నది. ఈ ఆత్మ బయటకు వస్తే శరీరం టప్మని కిందన పడిపోతుంది. ఆత్మ శాశ్వతము. అందుకే అపోస్తులుడైన పేతురు అంటున్నాడు, ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విడిచిపెట్టండి అన్నాడా? విసర్జించండి అన్నాడా? విసర్జించండి. కాండ్రికించి ఉమ్మేస్తాం, మళ్ళీ ఉమ్ము దగ్గరికి వెళ్ళి చూస్తామా? జీవితంలో ఇంకెన్నడా ఉమ్ముని చూడం. అంటే ఏం చేస్తాం? కంప్లీట్గా విసర్జించాం. అవునా? విడిచిపెడితే మళ్ళీ ఎతుక్కుంటూ వెళ్ళి తీసుకొచ్చుకోవచ్చు, కానీ విసర్జించమంటున్నాడు. ఏంటి? శరీరాశలు. ప్రియమైన వాళ్ళరా, మనం ఉదయాన్నే వాష్రూమ్కి వెళ్తాం, మలమూత్రాలని విసర్జిస్తాం, మరలా వెళ్ళి చూసుకుంటామా? ఒక గంట తర్వాత వెళ్ళి జీవితంలో ఇంకెన్నడూ కూడా వెళ్ళి చూడం. ప్రియమైన వాళ్ళరా, పేతురు అంటున్నాడు, శరీరాశలను ఏం చేయాలి? మీరు విసర్జించాలి. దూరముగా, మరి ఇంకెన్నడూ కూడా పడిపోకుండా కంప్లీట్గా మీరు శరీరాశలని విసర్జించాలి. ఎందుకంటే శరీరాశలు ఏం చేస్తాయి? నీ ఆత్మకు విరోధముగా, నీ ఆత్మని పరలోకానికి వెళ్ళనివ్వకుండా చేస్తాయి, నీ ఆత్మని దేవునికి దూరముగా చేస్తాయి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మనుషులముగా అన్నీ తెలిసిన మనకి ముందుగా అన్నీ తెలిసిన మనకి ప్రియమైన వాళ్ళరా, ఈ శరీరాశలు, లోకాశలు ఏం చేసేస్తున్నాయి? దేవుడి నుంచి దూరము చేసేస్తూ ఉన్నాయి ప్రియమైన వాళ్ళరా. కాబట్టి మనం శరీరాశలని గెలవాలట. జయించువానిదే జీవకిరీటము, జయించువానిదే సింహాసనము, జయించువానిదే దేవుని యొక్క రాజ్యము. మనకు తెలుసు. ఏం తెలుసు? సినిమాలు, సీరియల్ చూసిన వాళ్ళు పరలోకం వెళ్తారా? చెప్పండి, వెళ్తారా? తెలీదా? వెళ్తారా? వెళ్ళరా? వెళ్ళరు. తెలుసా? తెలీదు, వెళ్ళరని. కానీ ఏం చేస్తాం? అవే చూస్తాం. అన్నీ తెలిసి చాలా ప్రమాదకరమైన పరిస్థితి ప్రియమైన వాళ్ళరా. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులలో ఇస్కరియోతు యోధా అనే ఒక శిష్యుడు ఉన్నాడు. బేస్ తగ్గించి. ఇస్కరియోతు యోధా అనే శిష్యుడు ఉన్నాడు ప్రియమైన వాళ్ళరా. ఈ ఇస్కరియోతు యోధా మనకందరికీ తెలిసిన వ్యక్తే. ఎన్ని నాణేలకి యేసు ప్రభువారిని అమ్మివేశాడు? 30 వెండి నాణేలకి యేసుక్రీస్తు ప్రభువారిని అమ్మివేశాడు. ఇస్కరియోతు యోధాకి అన్నీ తెలుసు. 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభుతో ట్రావెల్ చేశాడు, యేసయ్యతో ప్రయాణం చేశాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బోధలు, అనేకమైన బోధలు విన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు అద్భుత కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేస్తుంటే దగ్గరుండి చూసి చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహింపరిచాడు. అయితే ప్రియమైన వాళ్ళరా, అన్నీ తెలిసిన ఇస్కరియోతు యోధా చూడండి ఏం మాట్లాడుతున్నాడో. మత్తయి సువార్త 27వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చదవండి.
చదవండి. ఇక్కడ ఇస్కరియోతు యోధ అట ప్రధాన యాజకుల దగ్గరికి, పెద్దల దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడట. ఏమని మాట్లాడుతున్నాడు? నేను నిరపరాధి యొక్క రక్తమును అప్పగించి ఉన్నాను, నీతిమంతుని యొక్క రక్తమును అప్పగించి ఉన్నానని ప్రధాన యాజకులకి చెప్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఏ సందర్భంలో ఏ సంఘటన జరుగుతున్నప్పుడు చెప్తూ ఉన్నాడంటే అందరూ నా వైపు చూడాలి. ఒకవైపు యేసుక్రీస్తు ప్రభువారిని చిత్ర విచిత్రమైన హింసలతో వేధిస్తూ ఉంటే అప్పుడు పశ్చాత్తాపడ్డాడట. ఎవరు? ఇస్కరియోతు యోధ. యేసుక్రీస్తు ప్రభువారిని పిడిగుద్దులు గుద్ది నిన్ను కొట్టింది ఎవరో ప్రవచింపమని అపహాస్యం చేస్తుంటే, యేసుక్రీస్తు ప్రభువారు మీసాలు గెడ్డాలు సైనికులు పెరికి వేస్తుంటే ఎంత పెయిన్ ఉంటుందండి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ముఖం మీద 650 మంది కాండ్రికించి ఉమ్ము వేశారట. హల్లెలూయా. ఎంతమంది? మనల్ని చూసి అలాంటి దూరాన్ని ఎవరైనా ఉమ్మేస్తే వెళ్ళి అడుగుతాం, ఎట్రా నన్ను చూసి ఉమ్మేస్తున్నావు అని. 650 మంది ముఖం మీద ఉమ్ము వేశారట. యేసు ప్రభువారి ముఖం అంతా దేని చేత నింపబడింది? మానవుని యొక్క ఉమ్ము చేత, సలైవ చేత నింపబడింది. యేసుక్రీస్తు ప్రభువారి శిరస్సు మీద ముండ్ల కిరీటం పెట్టి కొరడా తిరగేసి ఆ యొక్క ముళ్ళు కణతలోనికి గుచ్చుతూ ఉంటే ఆ శిరస్సులోంచి ఎర్రని రక్తం కారుతుంటే ప్రియమైన వాళ్ళరా అప్పుడు పశ్చాత్తాపడుతున్నాడట. ఎవరండి? ఎవరు ఇస్కరియోతు యోధ? యేసుక్రీస్తు ప్రభువారికి ప్రియమైన శిష్యుడు, నమ్మకమైన శిష్యుడు. ఎవరి చేతికైతే కానుకలు కవరిచ్చారో అటువంటి నమ్మకమైన శిష్యుడు యేసయ్యని ఎంతకు అమ్మేసుకున్నాడు? 30 వెండి నాణేలకి అమ్మి వేసుకున్నాడు. అప్పుడు వెండి నాణేలు పట్టుకొని ప్రధాన యాజకుల దగ్గరకు వచ్చి, ఏమండి, ఆయన నిరపరాధి అండి, ఆయన పరిశుద్ధుడండి, ఆయన నీతిమంతుడండి, ఆయనలో ఎటువంటి మచ్చ గాని మరక గాని డాగ్ గాని లేదండి, ఆయన విడిచిపెట్టండి, ఆయన వదిలేయండి అని చెప్పి బ్రతిమలాడుతున్నాడట. హల్లెలూయా. నీకు ముందుగా తెలియదా యేసు ప్రభు ఎలాంటి వాడు? యేసుక్రీస్తు ప్రభు ఎంత పరిశుద్ధుడు నీకు ముందుగా తెలీదా? యేసుక్రీస్తు ప్రభుతో 3.5 సంవత్సరాలు నడిచావు కదా. ఆయనలో ఏదైనా వంకర చూపు కానీ, ఆయనలో ఏదైనా దుర్భాష కానీ, ఆయనలో ఏదైనా నేరం కానీ కనుగొనగలిగావా? కనుగొనలేదు. ప్రియమైన వాళ్ళు, ఈ నేటికి కూడా బైబిల్ని వెతుకుతూ ఉంటారు మనుషులు. యేసుక్రీస్తులో ఏదైనా పాపం ఉంటే అది చూపించి క్రైస్తవ సమాజం మీద గెలుద్దామని ఎన్నో ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఆ రోజు యేసు ప్రభువు అన్నాడు, నాలో పాపం ఉంటే ఎవరైనా నిరూపించండి అని. హల్లెలూయా. ఇస్కరియోతు యోధాకి తెలుసు ప్రియమైన వాళ్ళరా, కానీ హృదయంలో ఏదో ఒక మూలన ఏముండిపోయింది? శరీరాశలు ఉండిపోయి. అందుకే పేతురు అంటున్నాడు, ముందు బాప్తిసం కాదు, ముందు రొట్టె ద్రాక్షరసం కాదు, ముందు సహవాసం కాదు, ముందు ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను ఏం చేయండి? విసర్జించండి, విడిచిపెట్టండి, కంప్లీట్గా శాశ్వతముగా విడిచిపెట్టండి. ఇస్కరియోతు యోధ ఆ బాధ తట్టుకోలేక తన ప్రభువుని అంత విచిత్రంగా హింసిస్తుంటే తట్టుకోలేక ఆ 30 వెండి నాణేలు దేవాలయంలో పారవేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఉరివేసుకొని చచ్చిపోయాడట. చూడండి, ఎవరు? అపోస్తులైన పౌలు గారు పత్రికలు రాశారు, పేతురు గారు పత్రికలు రాశారు, యోహాను గారు పత్రికలు రాశారు. ఇస్కరియోతు యోధ పత్రిక కూడా ఈ బైబిల్లో ఉండాలి, కానీ లేదు ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే లోకాశలు, శరీరాశలు చావలేదు ప్రియమైన. గోధుమ గింజ చస్తే గాని, భూమిలో పడి చస్తే గాని బ్రతకదట. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనలో ఉన్న లోకాశలు, శరీరాశలు అవి వెరీ వెరీ డేంజరస్, చాలా ప్రమాదకరమైనవి ప్రియమైన వాళ్ళారా. మనం ఏదో అనుకుంటాం కానీ అవి మనల్ని ఎక్కడికి తీసుకుని వెళ్తాయి? భయంకరమైన చోటికి తీసుకొని వెళ్తాయి నిర్మోహమాటంగా. మరొక ఆయన ఉన్నాడు చూడండి, పేతురు అననీయ అనే వ్యక్తితో మాట్లాడుతున్నాడు. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు. ఇక్కడ పేతురు భక్తుడు
అననీయ అనే ఒక మంచి భక్తిపరుడితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, అననీయకి ఒక మంచి ఆలోచన వచ్చిందంట. ఏమిటి ఆలోచన అంటే, తన దగ్గర ఒక పొలం ఉందంట. సెంట్లో ఉందో ఎకరాల్లో ఉందో తెలియదు, కానీ ఒక పొలం ఉంటే ఆ పొలం అమ్మి వచ్చిన డబ్బంతా కూడా దేవుని పరిచర్యకు అపోస్తులకు ఇద్దామని మొక్కుబడి చేసుకున్నాడట. ఎవరండి? అననీయ. అననీయ వచ్చిన డబ్బంతా, ఆ వెల అంతా కూడా పరిచర్యకి ఇద్దామని అనుకున్నాడట. అయితే పొలం అమ్మాడట. పొలం అమ్మిన తర్వాత చేతికి డబ్బు వచ్చిందట. డబ్బు వచ్చిన తర్వాత మనసులో మార్పు వచ్చిందట. అననీయ, సపీరా ఇద్దరు కూడా భార్య భర్తలు. మనసులో మార్పు వచ్చిందట. ఏటో మార్పు అంటే, ఇంత డబ్బులు ఎందుకు ఇవ్వాలి, ఇందులో కొంత దాచుకొని కొంత ఇద్దామని అనుకున్నాడట. ప్రియమైన వాళ్ళరా, అననీయ, సపీరా అంటే వీళ్ళేలో భక్తిహీనులు, వీళ్ళకి లోకాశలు చాలా ఎక్కువ అని మనం రాంగ్ థాట్లోనికి వెళ్ళిపోతాం. ఒకసారి ఆలోచన చేయండి. అననీయ పొలం అమ్మి ఆ డబ్బంతా తెచ్చి పరిచర్యకి ఇద్దాం అనుకున్నాడంటే, అననీయ సామాన్యమైన భక్తి కలిగిన వాడు కాదు, గొప్ప ప్రార్థనా పరుడు. మనకంటే ఎన్నో ఉపవాస ప్రార్థనలు చేశాడో, గొప్ప సమర్పణ. ఎంత సమర్పణ ఉంటే అంత వెల తెచ్చి పరిచర్యకి ఇద్దామని అనుకుంటాడు. 100, 1000, 1,00,000 పొలం అమ్మితే ఎంత వస్తుందో అదంతా తీసుకొచ్చి పరిచర్యకి ఇద్దామని అనుకున్నాడట. అంటే గొప్ప సమర్పణ కలిగిన వ్యక్తి, చాలా సమర్పణ కలిగిన వ్యక్తి, ప్రతిదినము మందిరానికి వస్తున్న వ్యక్తి, గృహ కూడుకులకి హాజరవుతున్న వ్యక్తి, ప్రార్థనాపరుడైన వ్యక్తి. ప్రియమైన వాళ్ళరా, అయితే ఎక్కడో హృదయంలో శరీరాశలు, లోకాశలు ఇంకా బ్రతికే ఉన్నాయట. అననీయకి ఏమనుకున్నాడట, ఎవరు చూడట్లేదు కదా, కొంత దాచుకొని కొంత దేవునికి ఇద్దామని చెప్పి కొంత తీసుకొని పేతురు దగ్గరికి వచ్చాడట. పేతురు అంటున్నాడట, అననీయ, ఎందుకు నీవు దేవునితో అబద్ధం ఆడుతున్నావు? నీకు తెలీదా పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచకూడదని? నీకు తెలీదా పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకముగా మాట్లాడకూడదని? నీకు తెలీదా పరిశుద్ధాత్మ దేవుణ్ణి గాయపరచకూడదని? ఎందుకు దేవునికి వ్యతిరేకమైన కార్యము చేశావు? పేతురు మాట్లాడుతూనే ఉన్నాడు, అననీయ వింటూ ఉన్నాడు. వెంటనే అతనిలోంచి ప్రాణము బయటికి వెళ్ళిపోయిందట. పడిపోయాడట. పడుచువారు వచ్చి బట్టతో చుట్టి పాతి పెట్టడానికి తీసుకొని వెళ్ళిపోయారట. ఇస్కరియోతు యూద తన ఆయుష్ ముగించక ముందే చనిపోవడానికి కారణం ఏంటండి? శరీరాశలు. అననీయ తన ఆయుష్కాలం పూర్తవ్వక ముందే చనిపోవడానికి కారణం ఏంటి? లోకాశలో. ప్రియమైన వాళ్ళరా, పేతురు ఏమంటున్నాడు? పేతురు మొదటి పత్రికలోనే రాస్తున్నాడు, రెండో పత్రిక. అది ఏమంటున్నాడు? ఆత్మకి విరోధముగా పోరాడే శరీరాశలను విసర్జించండి, లేకపోతే ఏమవుతారు? ఏం అవ్వాలో అది అవుతారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రిస్టియానిటీ బాప్తిజం తీసుకుని కూడా ఇంకా త్రాగుబోతులుగా, దేవుని మందిరానికి వస్తున్నా కూడా ఇంకా తిరుగుబోతులుగా, ఇంకా అల్లరితో కూడిన ఆటపాటలు, చెడు సహవాసాలు, చెడు స్నేహాలు, అక్రమ సంబంధాలు, వ్యసనాలు, పాపపు ఊబిలో ఉంటే ఏమవుతుంది? ప్రియమైన వాళ్ళరా, శరీరాశలు ఏం చేస్తాయి? ఆత్మ మీద గెలుస్తాయి. దేవుడట ప్రార్థన ఆలకించడట. ప్రార్థన ఆలకిస్తాడా? ఆలకించడా? ఆలకిస్తాడు. కానీ నేను చెప్తున్నాను, దేవుడు ప్రార్థన ఆలకించడు. ఎక్కడ ఆలకించడు? నరకంలో 24 గంటలు ప్రార్థన చేస్తూనే ఉంటారట మనుషులు. ప్రభువా నన్ను రక్షించు, ప్రభువా ఇదిగో నా కుటుంబీకులు ఇంకా భూమి మీద ఉన్నారు, ప్రభువా వారిని కాపాడు, ప్రభువా నన్ను రక్షించు, ఈ యొక్క అగ్ని గంధకాలు నన్ను కాల్చి నేను తట్టుకోలేకపోతున్నాను, నేను భరించలేకపోతున్నానని నేను సాధారణంగా చెప్తున్నాను. కానీ ఎంత వాయిస్ అయితే వాళ్ళకు ఉందో అంత బిగ్గరగా కేకలు వేసి ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ దేవుడు వారి ప్రార్థన వినడట. బ్రతుకుంటుండగా ప్రార్థన చేయమంటే మనకి నిర్లక్ష్యము. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇస్కరియోతు యూద శరీరాశలను వదులుకోలేక యేసుక్రీస్తు ప్రభుని వదులుకున్నాడు. అననీయ ధనాపేక్షను వదులుకోలేక ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువుని వదులుకున్నాడు. ఈరోజు ప్రియమైన వాళ్ళరా,
ఎందుకు ప్రార్థనలకు రాలేకపోతున్నామంటే సినిమా సీరియల్ని వదులుకోలేక దేవుని సన్నిధికి రాలేకపోతున్నాం. ఇస్కరియోతు యోధా కంటే మనమేమి గొప్పవారమేమి కాదు. అననీయ కంటే మనమేమి పరిశుద్ధులమేమి కాదు. ప్రియమైన వాళ్ళరా, వాళ్ళు భూమి మీదకి వచ్చి వెళ్ళిపోయారు. మనం ఇప్పుడు భూమి మీదకి వచ్చాం, మనం కూడా వెళ్ళిపోతాం. తర్వాత మన ప్రయాణం ముగించబడిన తర్వాత నెక్స్ట్ ఇంకొక బ్యాచ్, ఇంకొక జర్నీ స్టార్ట్ అవుతుంది. శరీరాశల్ని వదులుకోలేక దేవుణ్ణి వదులుకుంటూ ఉన్నాం. లోకాశల్ని వదులుకోలేక దేవునికి దూరం అయిపోతూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళరా, సాధు సుందర్ సింగ్ అని ఒక ఆయన ఉన్నాడు. సిక్కు మతంలో జన్మించాడు. సాధు సుందర్ సింగ్ మనశ్శాంతి లేని స్థితిలో ఉన్నప్పుడు ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడట. ఏ మతం చెప్తుంది? మా మతంలో మా దేవుడే గొప్ప అని చెప్తూ ఉంది. అయితే దేవుడు అనేవాడు ఉంటే నాకు కనిపించాలి. ఈ రాత్రి నేను పడుకుంటాను, దేవుడు అనేవాడు ఉంటే కనిపించాలి. ఉదయానికల్లా దేవుడు నాకు కనిపించకపోతే రైల్వే పట్టాల మీద పడుకొని చనిపోతానని బలమైన నిర్ణయము తీసుకున్నాడట. రైల్వే పట్టాల మీద పడుకొని నేను చనిపోతాను, దేవుడు అనేవాడు నాకు కనిపించాలి, ఎందుకంటే నాకు మనశ్శాంతి లేదు అని సాధు సుందర్ సింగ్ యవ్వన కాలంలో పడుకున్నాడట. నిద్రపోతూ ఉన్నాడట, ఏడుస్తూ ఉన్నాడట, కళ్ళంటి కన్నీళ్ళు వస్తున్నాయట. దేవుడు నాకు కనిపించకపోతే ఉదయానికల్లా నేను ఉండను, తెల్లవారుజాము 4 గంటలకు 5 గంటలకు ట్రైన్ వస్తుంది, దాని కింద పడి చనిపోతాను. అయితే అలా ఏడుస్తూ ఆ యొక్క మంచం మీద పడుకొని ఏడుస్తూ ఉంటే అతనికి ఒక దర్శనం వస్తుందట. యేసుక్రీస్తు ప్రభువారు గొప్ప వెలుగులో పంచగాయాలతో శిలువలో వేలాడుతున్న ఫోటో ఆయన కనిపిస్తూ ఉందట. హల్లెలూయా. కనిపిస్తుంటే ఎవరు నువ్వు అని అడిగాడట. నేను సృష్టికర్త అయిన దేవుణ్ణి, నా పేరు యేసుక్రీస్తు. నువ్వు ఏ మనశ్శాంతిని అయితే కోరుతూ ఉన్నావో ఆ మనశ్శాంతిని ఇచ్చే దేవుడిని నేనే. నువ్వు ఏ సమస్యతో అయితే పోరాడుతూ ఉన్నావో ఆ సమస్యను పరిష్కరించే దేవుడిని నేనే. నేనే మనుషుల పాపముల కొరకు ప్రాయశ్చిత్తం చేసిన దేవుడిని అని చెప్పి దేవుడు ఆ సిలువలో మాట్లాడుతున్నాడట. వెంటనే లేచిపోయాడట. నాకు దేవుడు దొరికాడని అనుకున్నాడట. యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించాడట. హల్లెలూయా. అంగీకరించిన తర్వాత ఒకరోజు తన రూమ్లో బైబిల్ చదువుకుంటూ ఉంటే వాళ్ళ నాన్నగారు వచ్చారట. షేర్ సింగ్ అతని పేరు. నాన్నగారు వచ్చి చేతులున్న బైబిల్ తీసుకుని బయట రోడ్డు మీదకి విసిరేశాడట. సాధు సుందర్ సింగ్ని పిల్టీ పట్టుకొని లేపి మెడ పట్టుకొని బయటికి గెంటి వేసాడట. గెంటి వేసి వార్నింగ్ ఇచ్చాడట. సుందర్ సింగ్, ఆ యొక్క తక్కువ దేవుణ్ణి నువ్వెందుకు నమ్ముకుంటున్నావు? ఆ ఇతర దేశస్తుల దేవుణ్ణి, అన్య మతస్థుల దేవుణ్ణి ఎందుకు అంగీకరిస్తున్నావు? నీకు ఇదే ఫైనల్ వార్నింగ్. ఏమిటంటే ఆ యేసుక్రీస్తు ప్రభుని విడిచిపెట్టి లోపలికి వస్తానంటే రా, లేదంటే నువ్వు నాకు కొడుకు కాదు, నేను నీకు తండ్రిని కాదు, నా ఆస్తిలో 1 రూపాయి కూడా నేను నీకు ఇవ్వనని చెప్పి గట్టిగా గద్దించారట. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు అంటే వాళ్ళు సిక్కు మతానికి చెందిన వాళ్ళు కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఆ విధంగా గద్దిస్తే సాధు సుందర్ సింగ్ కళ్ళంట ఏడుస్తూ ఉన్నాడట. ఎందుకంటే కన్న తండ్రి మెడ పట్టుకొని బయటికి గెంటి వేస్తాడు. ఆస్తిలో 1 రూపాయి కూడా ఇవ్వనంటున్నాడు. యేసు కావాలా, కుటుంబం కావాలా? యేసు కావాలా, బంధుత్వం కావాలా? యేసు కావాలా, ఆస్తిపాస్తులు కావాలా? బోల్డ్ అంత సంపాదించాను, బోల్డ్ అంత డబ్బులు ఉన్నాయి, బోల్డ్ అంత బంగారం ఉంది, ఏది కావాలో కోరుకో అని చెప్పి తన తండ్రి సాధు సుందర్ సింగ్ని అడుగుతుంటే సాధు సుందర్ సింగ్ తన 2 చేతులతో కళ్ళు తుడుచుకొని అన్నాడట, నాన్న, ఈ లోకంలో ఉన్న బంగారం అంతా తీసుకొని వచ్చి, ఈ లోకంలో ఎన్ని కేజీలు బంగారం ఉందో నాకు తెలియదు, ఎన్ని టన్నులు బంగారం ఉందో నాకు తెలియదు, ఈ లోకంలో బంగారం అంతా తీసుకొని వచ్చి నా ముందు పెట్టు, ఈ లోకంలో ఈ ప్రపంచంలో ఉన్న డబ్బంతా తీసుకొని వచ్చి నా ముందు పెట్టు, నీకెవరు కావాలని అంటే నాకు యేసు కావాలని అంటాను నాన్న, యేసైనా వదులుకోలేను నాన్న అనేసి అంటే వాళ్ళ నాన్నగారు లోపలికి వెళ్ళి తలుపులు వేసుకున్నారట. ఆ పడిపోయిన బైబిల్ తీసుకొని
బైబిల్ దులుపుకొని కళ్ళు తుడుచుకొని సంతోషముగా యేసుక్రీస్తు ప్రభువారి కోసము ఈ యొక్క డబ్బుని, ఈ తల్లిదండ్రుల్ని, కుటుంబాన్ని అన్ని వదిలేసుకున్నందుకు సంతోషముగా పరిచర్యకి వెళ్ళాడట. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు సాధు సుందర్ సింగ్ గురించి అనేక మంది ఉదాహరణగా చెప్పుకుంటూ ఉంటారు. లక్షల మందిని, వేల మందిని కాదు, లక్షల మందిని యేసుక్రీస్తు ప్రభువారి వైపు త్రిప్పిన గొప్ప దైవజనుడు. ప్రియమైన వాళ్ళరా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం వదులుకున్నాడు? ఆస్తిపాస్తులు వదులుకున్నాడు. ప్రియమైన వాళ్ళరా, శరీరాశలు, లోకాశలు వదులుకున్నాడు. దేవుడు విడిచిపెట్టాడా? ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా ఉండేటటువంటి భాగ్యాన్ని వదులుకున్నాడు. ఎవరు? మోషే. ఏంటండి? ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా ఉండే భాగ్యాన్ని వదులుకున్నాడట మోషే. మోషే అంటే మాటలు కాదండి. మోషే అంటే నత్తోడు, కర్ర పట్టుకొని గొర్రెలు కాచుకునేవాడు, సామాన్యమైన వ్యక్తి కాదు. ఐగుప్తు దేశానికి రాజు అవ్వాల్సిన వాడు. ఫరో తర్వాత ఐగుప్తు దేశాన్ని పరిపాలించవలసినటువంటి రాజు. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు రాజకీయ నాయకులు ఓటు కోసము డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారేమో. మోషే డబ్బులు ఇచ్చి కొనుక్కోవాల్సినది రాజు అవ్వడానికి. ఫరో తర్వాత ఆ బంగారు సింహాసనం మీద రాజుగా కాలు మీద కాలేసుకొని కూర్చోవలసినటువంటి జీవితం ప్రియమైన వాళ్ళరా మోషేది. కానీ ఎందుకు విడిచిపెట్టుకున్నాడు? ఎందుకు వదిలేసుకున్నాడు? యేసుక్రీస్తు ప్రభు కోసము ప్రాణాలు వదిలేసిన వాళ్ళు ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభు వారి కోసం దేశాన్ని వదులుకున్నాడు. ఎవరు? తన దేశాన్ని, తన ప్రజలని, తన తల్లిదండ్రులను వదులుకున్నాడు. ఎవరండి? అబ్రహాం. ప్రియమైన వాళ్ళు, యేసుక్రీస్తు ప్రభు వారి కోసం సమస్తం కోల్పోయాడు. ఎవరు? యోబు. ఏం కోల్పోయాడు? పిల్లలని, మందలని, ఆస్తులని సమస్తము కోల్పోయాడు. యేసుక్రీస్తు ప్రభు కోసము అన్నీ విడిచిపెట్టుకుంది. శుక్రవారము అయ్యగారు వాక్యం చెప్పారు రూతు గురించి. నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు. రూతు అన్ని వదిలేసుకుంది. ప్రియ యేసుక్రీస్తు ప్రభు వారి కోసము వారి దోణులను, పట్టిన చేపలను, వలలను, వృత్తిని, తల్లిదండ్రులను వదిలేసుకున్నారు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులు, అపోస్తులు. ప్రియమైన వాళ్ళరా, దేవుని కొరకు ఏదైనా వదులుకుంటే, నా నిమిత్తం తల్లినైనా తండ్రినైనా, నా నిమిత్తము ఏ పాపమునైనా, ఏ వ్యసనమునైనా, ఏ చెడునైనా, ఏ చీకటినైనా వదులుకుంటే దేవుడు ఖచ్చితంగా వారిని ఆశీర్వదిస్తాడు. ప్రియమైన వాళ్ళరా, మనం ఏది వదులుకోం, ఏది సమర్పించుకోం. ఏది చూడకూడదో అదే చూస్తాం, ఏది వినకూడదో అదే వింటాం. మనకు ముందుగానే తెలుసు ఎలా జీవించకూడదో, ముందుగానే తెలుసు. కానీ ఆ విధంగానే జీవిస్తాం. ప్రియమైన వాళ్ళరా, ఇస్కరియోతు యోధ ప్రధాన యాజకుల దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు? ఆయన నీతిమంతుడండి, ఆయన పరిశుద్ధుడు, నిరపరాధి యొక్క రక్తాన్ని నేను అప్పగించేస్తాను, నేను పాపం చేశాను, ఆయన విడిచిపెట్టేయండి, ఆయన వదిలేయండి, ఆయన దయచేసి విడిచిపెట్టండి అని బ్రతిమలాడుతుంటే, మాకేంటి సంబంధం అని ప్రధాన యాజకులు ఉన్నారు. ఇస్కరియోతు యోధకు ముందుగానే తెలుసు యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి వాడు. ఇస్కరియోతు యోధ అనుకున్నాడట, ఈ పేతురుని, శిష్యుల్ని ప్రధాన యాజకులు బంధించి, బెదిరించి, కొరడాలతో కొట్టి వదిలేస్తారు కదా, అలాగే యేసు ప్రభుని కూడా వదిలేస్తారేమో అనుకున్నాడట. కానీ ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపుడై, ప్రియమైన వాళ్ళ వెండి నాణ్యాలు పట్టుకొని వెళ్తున్నాడు. మీ వెండి నాణ్యాలు మీరు తీసేసుకోండి, నాకు వెండి నాణ్యాలు వద్దండి, ఆయన విడిచిపెట్టేయండి అంటే అప్పటికే జరగవలసిన శిక్ష అంతా జరిగిపోతూ ఉంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుని కొరకు మనము ఏం వదులుకోగలుగుతున్నాం? యేసుక్రీస్తు ప్రభువట ఒకవేళ మనం పరలోకం వెళ్తామా? ఈ భక్తి జీవితంతో అయితే వెళ్ళాం, ఈ సమర్పణతో అయితే వెళ్ళకపోతే మరి ఇంకెక్కడికి వెళ్తాం? ఇంకేదైనా ఉందా రిజర్వేషన్గా? ఇంకొక మార్గము లేదు. ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభువట పరలోకంలోకి వెళ్ళిన పరిశుద్ధులతో మాట్లాడతాడట. నా కుమారుడా, నా కుమార్తె, నా కోసం నువ్వేం చేసావు అని అడుగుతాడట. సర్టెన్ ఏజ్ వచ్చాక పిల్లల తల్లిదండ్రుల్ని అడుగుతారు, అమ్మా నా కోసం ఏం దాచావు? ఏదైనా సంపాదించావా? ఏదైనా సైట్ కొన్నావా? లేకపోతే ఏదైనా ఇల్లు కొన్నావా? లేకపోతే ఏదైనా బంగారం దాచావా అని పిల్లల తల్లిదండ్రుల్ని అడుగుతారు. యేసు ప్రభు కూడా అక్కడున్న పరిశుద్ధులతో అడుగుతారట,
ఏం చేస్తావు నా కోసం? నా కోసం నువ్వేమీ వదులుకున్నావు? నా కోసం నువ్వు ఎంత ప్రయాసపడ్డావు? నా కోసం నువ్వు ఎంత సమర్పించుకున్నావు అంటే ఏం చెప్తాం? ఏం చెప్తాం? ఇక్కడున్న దైవ సేవకుల దగ్గర ఒక సమాధానం ఉంది. ఏంటి ఆ సమాధానం? నీ కోసము చెప్పాలి, ఆస్తిపాస్తుల్ని వదులుకున్నాం, నీ కోసము ఉద్యోగాల్ని వదులుకున్నాం, ఏదో వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడాలని నేను మాట్లాడినాం, నీ కోసము మందిరాలు కట్టించాం లక్షల డబ్బుని వదులుకొని, నీ కోసము ఆరోగ్యాల్ని సమర్పించుకున్నాం, నీ కోసం ఇంకా చెప్పుకుంటూ పోతే వాళ్ళు బోల్డ్ అంతా చేశారు. ఒకవేళ దేవుడు నీ ముందు నిలబడి నువ్వు నా కోసం ఏం చేస్తావు, ఎంత సమర్పణ కలిగి ఉన్నావు, ఎంత హృదయాన్ని ఇచ్చావు, ఏం వదులుకున్నావు, ఏం విడిచిపెట్టావు అని అడిగితే నీ దగ్గర ఏమైనా సమాధానం ఉందా? నీ కోసం 10 రూపాయల నోటు వేసాను అంటారా? ఏ సమాధానం ఉంది? ప్రియమైన వాళ్ళరా, నీ దగ్గర సమాధానం ఉండాలి. సమాధానం లేకపోతే ఈ భూమి మీద ఇది శాశ్వతం కాదు. ఒకరోజు నీ ఇంటి బయట నిన్నే తీసుకొని వచ్చి నీ ఇంటి బయట వేసేస్తారు. పేతురు ఏమంటున్నాడు? ఆత్మకు పోరాడే శరీరాశి అండి విసర్జించండి. విసర్జించకపోతే ప్రియమైన వాళ్ళ కఠినంగా మాట్లాడితే నీకు దేవునికి ఎటువంటి సంబంధము లేదు. దేవుడు పాపి కాదు, దేవుడు అక్రమకారుడు కాదు, దేవుడు లంచగొండి కాదు, దేవుడిలో ఎటువంటి మచ్చ గాని మరక గాని ఉండదు. ప్రియమైన వారు, ఆయన పరిశుద్ధుడైన ప్రకారము మీరు కూడా పరిశుద్ధంగా జీవిస్తే పరిశుద్ధుల పట్టణానికి వెళ్తారు. లేకపోతే నువ్వెంత బిషప్ అయినా, నువ్వెంత రెవరెంట్ డాక్టర్ అయినా, నువ్వెంత గొప్ప వ్యక్తి అయినా ప్రియమైన వాళ్ళరా దేవుని రాజ్యానికి నువ్వు వెళ్ళవు. ప్రియమైన వాళ్ళరా, కాబట్టి ఈరోజు చెప్పాలనుంది, ముగిస్తున్నాను. దేవుణ్ణి విడిచిపెట్టుకో, లోకాశల్ని విడిచిపెట్టు. ప్రతి క్రైస్తవుడు కూడా, ప్రతి ఆత్మీయుడు కూడా, ప్రతి ఎంత ప్రవచన వరాలు, స్వస్థత వరాలు, గొప్ప గొప్ప వరాలు ఉన్న వ్యక్తి కూడా ఎక్కడో హృదయంలో లోకాశలతో, శరీరాశలతో దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, లోకాశలు విడిచిపెట్టుకోలేక, లోక మాలిన్యాన్ని విడిచిపెట్టుకోలేక, అశ్లీలతను విడిచిపెట్టుకోలేక, కాముకత్వమును విడిచిపెట్టుకోలేక ప్రియమైన వాళ్ళ దేవుణ్ణి విడిచిపెట్టుకుంటూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు మాట, ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమించకండి. ప్రియమైన వారు దేవుని వైపు తిరిగినట్లయితే, దేవుని సన్నిధిలో ప్రభువా పాపి నన్ను క్షమించమని నువ్వు బ్రతిమిలాడినట్లయితే, ఒక చిన్న సమర్పణ, ఒక తీర్మానం తీసుకోగలిగినట్లయితే, ప్రభువా ఈ రోజు నుండి అనేకమని వదులుకొని, నానా విధములైన పాపములు వదులుకొని నీ దగ్గరికి వస్తాను ప్రభువా అని నువ్వు తీర్మానం తీసుకుంటే దేవుడు నిన్ను చేర్చుకోవడానికే ఆశపడుతూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఇస్కరియోతు యూదా అంతా అయిపోయిన తర్వాత పశ్చాత్తాపడుతున్నాడు. దానివల్ల ఎటువంటి ఉపయోగము లేదు. ప్రియమైన వాళ్ళారా, తన మనస్సాక్షి చేత గద్దింపబడిన వాడే ఉరి వేసుకొని చనిపోయాడు. ప్రియమైన వాళ్ళారా, ఎందుకు చెప్తున్నాను ఆలోచన చేయండి. మనము పేతురు భక్తులు అన్నట్లుగా పరదేశులము, యాత్రికులు, ప్రయాణంలో ఉన్నాం కాబట్టి, ఒకరోజు నీ ప్రయాణం ముగించాలి కాబట్టి మనం సిద్ధపడదాం. ఆత్మకి విరోధముగా పోరాడు శరీరాశలని విసర్జిద్దాం. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన హృదయంలో ఫలింపు చేయను గాక. ఆమేన్. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల దేవా, ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్కరు నిర్లక్ష్యంగా ఉండొద్దు. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని మన మనోనేత్రాలు దేవుని వైపు తిరిద్దాం. దేవునితో మాట్లాడుదాం నోరు తెరిచి. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. మహనీయుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలయ్యా. ఇంతకాలము దేవా నా పాప జీవితాన్ని వదులుకోలేక పరిశుద్ధుడైన దేవుని నిన్ను వదులుకున్నాను ప్రభువా. ఇంతవరకు నా అపవిత్రమైన జీవితాన్ని వదులుకోలేక, నా ధనాపేక్షను వదులుకోలేక, నా వ్యసనాన్ని వదులుకోలేక మీ సన్నిధికి దూరం అయిపోయాను ప్రభువా. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి దేవా. దేవా, నేను ఏపాటి వాడిని ప్రభువా. పేతురు చెప్పినట్లుగా ప్రభువా, నేను ప్రయాణంలో ఉన్నాను, నేను పరదేశిని,
నాకు నా కుటుంబానికి నాకు ఈ లోకానికి సంబంధం లేదు ప్రభువా. అయ్యా, నా లోకము పరలోకము, నా స్థానము పరలోక స్థానము, నా ఆధిక్యత జీవ కిరీటము, నా సింహాసనము, నా సమస్తము అయ్యా పైనున్న దేవుని రాజ్యంలో ఉన్నాయి ప్రభువా. ఈ లోకంలోనికి ఏది తీసుకొని రాలేదు, ఈ లోకం నుండి ఏది తీసుకుని వెళ్ళలేను దేవా. నా హృదయాన్ని సమర్పించుకోవడానికి, నా జీవితాన్ని సమర్పించుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. ఈరోజు నేను కలిగి ఉన్న ఈ పరిస్థితి, ఈ దుస్థితి నీకు దూరమైన స్థితిలో నేను పొందుకున్నానేమో. నన్ను క్షమించండి దేవా, నన్ను కరుణించండి దేవా. మీ కనికరం నాపై చూపించండి ప్రభువా. మీకు వ్యతిరేకమైన ఆలోచనలు కలిగి ఉన్నానేమో, మీకు విరోధమైన తలంపులు కలిగి ఉన్నానేమో. నన్ను క్షమించేసాయా. పరిశుద్ధుడా మీకు వందనాలయ్యా, బలవంతుడా మీకు వందనాలయ్యా. ప్రియమైన వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకోండి. విలువైన సమయము, దేవుడు నిన్ను దర్శించి మన పాప దోషములు క్షమించి మనల్ని ఆయన కుమారులుగా చేర్చుకునే గొప్ప విలువైన సమయము, పశ్చాత్తాపడే సమయము. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభువా. हमारा
నామము పరిశుద్ధపరచబడిగాక, మీ రాజ్యము కలుగుచునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి మీద నెరవేరుగాక. మరుదిన ఆహారం మాకు దయచేయము, మరణస్థమే క్షమించిన ప్రకారము మరణములను మీరు క్షమించము, మమ్మల్ని శోధనకు తేక దుష్టుకు తప్పించుము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని కాపాడునుగాక. యేసుక్రీస్తు ప్రభువు తన సన్నిధిని దేవుడు ప్రకాశింపజేసి మిమ్మల్ని కరుణించునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు తన సన్నిధిని మీద ఉదయింపజేసి మీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్. ఆమేన్.